హలో ఫ్రెండ్స్, కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి, కాడ చాలా పొడవుగా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా వైట్ కలరు, మెరూన్ కలర్, రెడ్ కలర్ చాలా బాగుంటాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, క్రీపర్ ప్లాంట్ ఇది డైలీ వచ్చే ఫ్లవర్స్. ఇవి ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నా వచ్చేస్తే, ఒక మొక్క ఉంటే చాలు ఈరంతా ఫ్లవర్స్ వస్తాయి. శ్రీలంక మల్లె ఫ్లవర్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. అవి ఇంకొంచెం దొడ్డుగా ఉంటాయి, చాలా సేమ్ సైజులో సేమ్గా ఉంటాయి. మధుమాలతి ఫ్లవర్స్, శ్రీలంక మల్లె. టబ్లో కొన్ని వాటర్ జల్లుతున్నాను. మట్టంతా గట్టిగా అయిపోయింది. వాటర్ జల్లేసి నానబెట్టేసి ఇందులో కొన్ని ధనియాలు వేసేస్తాను, కొత్తిమీరకి. ఇందులో పుదీనా, ఇంకా చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్ సీడ్స్ పెట్టుకుంటే వచ్చినాయి. ఆ రూట్స్తో వచ్చేసింది పుదీనా కొమ్మ పెడితే. అవన్నీ తీసేసి బయట గార్డెన్లో పెట్టుకున్నాను. ఇందులో ఆకుకూర వేసుకుందామని. పాలకూర చూడండి, కొంచెం హైట్ అయింది చిన్న డబ్బాలో. ఇందులో కూడా కొన్ని వాటర్ పోసాను. గుమ్మ ముందు మార్నింగ్ కడిగేసుకుని ఇలా సింపుల్గా ముగ్గు పెట్టుకుని కొంచెం కలర్స్ వేసుకుంటున్నాను. ఈరోజైతే రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ విప్పినాయి. చెట్టుకు ఉంటే ఇంకా 4-5 డేస్ 1 వీక్ అయినా సరే అసలు రాలిపోవట్లేదు. చాలా బాగుంటాయి అవి. బాగా హైట్ వెళ్ళిపోతాయి అవి. కొమ్మలు, కింద కొమ్మలు కట్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చినా చాలు. వర్షాలు పడినప్పుడు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి అవి. ఈరోజు సన్ను చాలా స్లోగా మబ్బుగానే ఉంది. సన్ అయితే ఎర్లీ ఇంకా రాలేదు. ఈ టైంకి డైలీ ఫుల్ ఎండ వచ్చేసేది, ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తుంది స్లోగా. ఈ సమ్మర్లో ఎర్లీ మార్నింగే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఇంకా నాకు ఏమైనా అప్పుడప్పుడు వాకింగ్కి అయితే వెళ్తాను, కానీ మార్నింగ్ టైంలో షటిల్ ఆడాలన్నా అలాంటి టైం కుదరదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నేను షటిల్స్ అవి ఈ సమ్మర్లో ఎక్కువగా ఆడుతూ ఉంటాను. ఇదిగోండి, ఇలా సింపుల్గా వేసేసి మిడిల్లోనేమో నేను బ్లూ కలర్ వేస్తాను. వైట్ బ్లూ ఆ రెండు చాలా బాగుంటున్నాయి. వైట్ గ్రీన్ కూడా బాగుంటుంది. వైట్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కలర్స్. వైట్ రెడ్ కొంచెం కలిపేసిన బేబీ పింక్ వచ్చేస్తుంది. కొంచెం వైట్ ఎక్కువ వేసుకోవాలి, రెడ్ కొంచెం తగ్గించుకోవాలి. బేబీ పింక్ వచ్చేస్తుంది మనకి. పింక్ కలర్ లేకపోయినా సరే మనం లైట్గా పింక్ కావాలంటే కొంచెం వైట్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం థిక్గా రావాలి కలరు. పింక్ థిక్గా డార్క్గా రావాలంటే రెడ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఈ డార్క్ బ్లూ కలర్ ఉంది కదా నా దగ్గర, చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా స్కై కలర్లో రావాలి అంటే కొంచెం వైట్ కలుపుకుంటే సరిపోయిద్ది. చాలా బాగుంటుంది. మన దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి, ఇంకొన్ని కలర్స్ మనం చేసేసుకుని ముగ్గుతో ఇలా కలుపుకుని మళ్ళీ వేసుకోవచ్చు. డార్క్ గ్రీన్ ఉంటే కొంచెం వైట్ కలుపుకున్నామంటే లైట్ గ్రీన్ వచ్చేస్తుంది. ఇలా ముద్దలా మొత్తం నింపేయకుండా కలర్స్ ఈరోజు ఇలా లైట్గా అన్ని కలర్స్తో 3 కలర్స్ 4 కలర్స్ కదా ఇవి, ముగ్గుతో ఇలా సింపుల్గా గీసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ దీని ఎమ్మటే నేను ముగ్గుతో మళ్ళీ అవుట్లైన్ వేసేస్తాను. అప్పుడే నీట్గా ఉంటుంది చూడటానికి. మళ్ళీ ఆ బ్లూలో మళ్ళీ లైట్గా మనం చిన్నగా ఇలా ఫింగర్తో కొంచెం గ్యాప్ చేసేసి మళ్ళీ వైట్ డ్రాప్ పెట్టినా కానీ ఇంకా అదిరిపోతుంది. మన ఇష్టం. ఇంకా పెద్ద ముగ్గు కావాలంటే దీన్నే ఇంకొంచెం సైడ్కి వేసేసుకుని లీవ్స్ అలా వేసేసుకుని కొమ్మలు వేసేసుకుని ఇంకా పెద్దది చేసేసుకోవచ్చు. పెద్ద ముగ్గు అయిపోతుంది. నేను చుక్కలు పెట్టను, ఎప్పుడు డిజైన్సే. రోజుకో డిజైన్ వేసుకుంటాను గుమ్మం ముందు. ఈవినింగ్ టైంలో కూడా తులసి మొక్క దగ్గర రోజుకో డిజైన్ వేసేస్తాను. డ్రెస్సుల మీద వేసుకుంటూ ఉంటాను, అందుకే నాకు అలవాటు ఇలా డిజైన్స్.
సువర్ణకన్నేరు ఫ్లవర్ సీడ్స్ వర్షాల టైంలో కొన్ని సీడ్స్ పడి ఇలా రాళ్ళల్లో కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. చాలా బాగుంటాయి కదా. 11 కల్లా ముడుచుకుపోతాయి. ఎర్లీ మార్నింగే ఓపెన్ అయిపోయి చాలా బాగా వస్తున్నాయి. కొన్ని కనకాంబరాలు వచ్చినాయి, ఇక్కడ కోసేసాను. ఈ ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇంకో కలర్ పెట్టాను నేను, కొమ్మ, అది వస్తే బాగుండు. అదైతే ఎంత బాగుందో, డార్క్ పింక్. ఇవి ఒక రకం పింక్ కదా, అవైతే ఆరెంజ్లో చాలా బాగుంటాయి అవి. ఆ కలర్ పెట్టేశాను నేను, రెడ్ ఆరెంజ్ మిక్స్. ఇది చూడండి, వైట్ పింక్. ఇక్కడ ఒక కాస్మోస్ ఫ్లవర్ కూడా కోసుకుంటాను. ఈరోజు మార్కెట్కి వెళ్తాను, చామంతి పువ్వులు అవి తెచ్చుకుంటా. పువ్వులు అయిపోయినాయి, దేవుని దగ్గర పెట్టుకోను, అందుకని ఒక్కటే తీసుకుంటా ఈ ఫ్లవర్. నేను సీడ్స్ కోసం కోసుకోవట్లేదు, ఇది మొత్తం వేసేసేయాలి. సీడ్స్ ఫుల్గా కుండీల్లో కూడా కొన్ని వేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ జూన్కి మళ్ళీ ఈ ఎండలకి ఏమైనా ఎండిపోయినా సరే వాటర్ పోస్తూ ఉంటే ఎండల్లో కూడా బాగా వస్తాయి ఫ్లవర్స్. మళ్ళీ కుండీల్లో వేసుకోవచ్చని కొన్ని కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను, ఎవరైనా అడిగిన వాళ్ళకి కూడా ఇవ్వటానికి ఉంటాయి కదా, అందుకని ఇంకా అన్నీ వేస్ట్ చేయను, ఈ ఫ్లవర్స్ ఉంచుతున్నాను. అందుకే ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తాను, కంపల్సరీగా దాచి ఉంచుతాను మన వ్యూవర్స్కి ఎవరైనా అడిగితే. ఇలా సీడ్స్ అన్నీ నేను ఎండబెట్టేసి కవర్లో పెట్టి ఉంచుతున్నాను. చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషను. నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి, ఇవాళ కోసుకున్న ఫ్లవర్స్ ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. ఇలా కాడతో కోసుకుంటే మనం పెట్టుకోవటానికి కూడా చాలా బాగా ఈజీగా ఉంటుంది, చూడటానికి బాగుంటాయి. మిర్చి మందారం ఇంకా విప్పలేదు, ఒకటి లైట్ పింక్ బేబీ పింక్ మందారం ఉంది, ఇంకా అది కూడా ఆ ఫ్లవర్స్ కూడా కోసేస్తాను. ఎర్లీ మార్నింగ్ విప్పవు బేబీ పింక్ వైట్ మందారము. 9కి 10కి అలా విప్పుతున్నాయి బేబీ పింక్ వైట్ మందారం. అది ఎన్నిసార్లు కొమ్మ పెట్టినా రావట్లేదు బేబీ పింక్. నేను ఇంకెక్కడైనా దొరికితే మళ్ళీ తెచ్చుకోవాలి, రూట్స్తో కుండీల్లో కూడా పెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టం మందారం ఫ్లవర్స్. బర్డ్స్ వచ్చినాయి, ఫుడ్ పెట్టాను, ఇప్పుడే వాటర్ తాగేసి వెళ్ళిపోయినాయి తినేసి. మొక్కల దగ్గరే ఉంటాయి, చిన్న చిన్న పురుగులన్నీ ఏరేస్తూ శుభ్రం చేస్తూ ఉంటాయి అవి. ఇంకా నేను కాఫీ కలిపేసుకుంటున్నాను మార్నింగ్. ఇవ్వండి, మార్నింగ్ కాఫీ తీసుకుంటున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే నేను దోశలు వేసేస్తున్నాను, ఇంకా చట్నీ చేస్తున్నాను. కొంచెం కొబ్బరి కూడా ఫ్రిడ్జ్లో గట్టిగా అయింది, కొబ్బరి కొంచెం వాటర్లో వేసేసి ఉంచాను, కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను. ఈరోజు టిఫిన్ ఇలా దోశలు వేసేసాను, డైలీ వ్లాగ్.